అయినా కూడా నా మనసుకు ఆడబాల సంతానం వరం కోసం వచ్చావని అనిపిస్తున్నది. అవును తండ్రి. అయినా అమ్మ భక్తురాలా అమ్మ ఎంతో కమ్మని మహాభాగ్య తండ్రి. అవును తండ్రి. స్వామి పాములకు పాలు పోసి జీవులకు నూక పోసి పట్టరాని బట్టి బట్టి చేయరాని సేవలు చేసి నన్ను తలుపుతున్నావు కదా. అయినా కూడా ఎనక ముందు 6 మంది మగ సంతానం ఇచ్చాను. ఆడబాల సంతానం కావాలంటున్నావమ్మా. ఆడబాల సంతానములకి నీకు అగసాట్లు ఖచ్చితంగా పడతావు. నాకేమిటి తండ్రి. అమ్మా భక్తురాలా అగసాట్లు వచ్చినా గానీ ఆడబాల సంతానం అంటున్నావు. అవును మరి ఎన్ని కష్టాలు వచ్చినా పడతావు కదా. అవును తండ్రి. అన్నయ్య నాకు ఆడ సంతానం ఇస్తే మీరు వచ్చే సరిపోయి కదమ్మా. మీ కథ ఏది పాడేది. మీరు వచ్చని మీకే సరిపోతుంది. మాకు మేము చచ్చిపోతాం మధ్యలేడా. మీది మీ రావణ పడుతుందో మీ కథ పాడుతున్నాం. అమ్మా భక్తురాలా చూడు తేదీలకు వచ్చినామంటే ఇదే గొడవ అయిపోయింది. చూడమ్మా భక్తురాలా స్వామి అయినా కూడా ఆడబాల సంతానం ఇచ్చిన వరకు కదిలిపోయి వదిలి వెళ్ళనంటున్నావు కదా అన్నయ్య. అమ్మా భక్తురాలా స్వామి ఆడ సంతానం ఇచ్చి ఎవరి కదిలి చేతుల వెళ్ళి నన్ను వెళ్ళిపోమంటున్నావా తండ్రి. నేను చేసిన పాప మీదే నా స్వామి. అన్నయ్య ఏమిటమ్మా గోవింద నారాయణ వైకుంఠవాస గోవింద పిలిచిన పలికను స్వామి శిలగా వెలిసావేరి పిలిచిన పలికను
సోని పిలిచిన పలికావా సోని పిలగా పిలిచారే వీనే పిలిచిన పలికావా సోని కాటిని చూసి కన్నులలోన కన్నీరా నింపావు సోని వేడుక చూసి వేడుకతోన వేడుక చూసి వేడుకతోన వేడుక చూసావు ఏమియా పిలిచిన పలికావా స్వామి మరి ఎలాగే నా కారు సంతానం ఇచ్చే వరకు మరి ఈ కదిరి కోవిలు వదిలి పోను తండ్రి పోనన్నయ్య ఆడబాల సంతానం ఇచ్చే వరకు కదిరి కోవిలకు మాత్రము వదిలి వెళ్ళనంటున్నావు ఇక్కడైనా సస్తానంటున్నావు అవునా స్వామి కదిరి కోవిలు వదిలి వెళ్ళవు మీ ముందరే చచ్చిపోతా స్వామి నేను అవునా ఇప్పుడే అమ్మా భక్తురాలా అయ్యో మెచ్చినాను నీకు భక్తి ఈ పూజ రేఖలు నష్టను ధరించాను మహాభాగ్యము కాబట్టి ఈ పండు తిన్న 15 గడియలకు ఆడబాల సంతానం కలుగును మహాభాగ్యము ఆడబాల సంతానం కల నీకు ఏం పేరు పెడతావు తెలుసా సాసవల చిన్నమ్మ దేవిని నామకరణం చేయాలా చాలా మహాభాగ్యం ఎన్ని కష్టాలు వచ్చినా ఈ పునమపుని నేను